అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ ని ప్రారంభించారు. విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ ని ఆయన ప్రారంభించారు. వినూత్న ప్రయోగాలతో నందగోకులం ఫౌండేషన్ 3 ప్రాజెక్టులను నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. 3 ప్రాజెక్టులను సీఎం పరిశీలించారు. మాత్రమే ఇక్కడ పాఠశాల దాదాపు విద్యార్థులకు గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే నేను ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే ఈ పిల్లలను చూస్తే నాకు అనిపించింది చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ రాయడానికి మన పిల్లలు సిద్ధపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకా మనం ఊహించుకోవచ్చు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు. నందగోకులం సేవ్ ద బుల్ పేరుతో విద్యుదుత్పత్తి చేయడం తనను ఆశ్చర్యపరిచిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎద్దులతో విద్యుదుత్పత్తి చేయడం ఇదే తొలిసారి అని ముఖ్యమంత్రి అన్నారు. నెల్లూరు జిల్లాలో నందగోకులం లైఫ్ స్కూల్ ని ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ కి సీఎం శ్రీకారం చుట్టారు. సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పిల్లల్ని తీసుకొచ్చి ఈడ ట్రైనింగ్ ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఒక 5,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పేద కుటుంబాలు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి 3, 4, 5 వరకు ఇప్పుడు పెట్టారు. అప్ టు 10th వరకు తీసుకుపోయే పరిస్థితి వస్తున్నారు. అంటే మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్గా తయారు చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది. అదే కాకుండా నేను ఎప్పుడూ P4 మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే ఒకప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద క్రియేట్ చేశాం. ఆ సంపద వల్ల కొంతమంది పైకి వచ్చారు. ఈరోజు పైకి వచ్చిన వ్యక్తులు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సమాజానికి గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఆ కార్యక్రమంలో శశిధర్ గారిని మీరు చూస్తే 19 ఎకరాలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. నేను పిల్లల్ని చూశాను, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఒక 20 మంది ఉంటే ఎత్తుక్కోకుండా భవిష్యత్తులో నీవేమవుతావంటే వాళ్ళ అంబిషన్ చాలా చక్కగా చెప్పగలిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అభినందిస్తున్న చిన్న వయసులో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన ఈ ఫౌండేషన్ని మన